న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ముందు బాబులను హెచ్చరిస్తున్నారు. రాత్రి తాగి అర్ధరాత్రి వాహనాలు నడిపే వారిని జాగ్రత్తగా ఉండాలని వార్న చేస్తున్నారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమయ్యారు. ఆ రోజున నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తులకు 15,000 వరకు జరిమానాతో పాటు 2 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించనున్నట్లు హైదరాబాద్ నగర పోలీసులు నిర్ణయించారు. రాత్రి 8 నుంచి మొదటిసారి దొరికిన వాళ్లకు గరిష్టంగా 10,000 వరకు జరిమానాతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష వేయనున్నట్లు పోలీసులు తెలిపారు. రెండోసారి లేదా అంతకంటే ఎక్కువ సార్లు పట్టుబడిన వారికి 15,000 జరిమానాతో పాటు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో చెక్ పాయింట్స్, బ్రీత్ ఎనలైజర్ టెస్టులు తప్పనిసరి చేయాలని ఆదేశించారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ కు అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఎవరైనా కొనసాగిస్తే కేసులు నమోదు చేస్తారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు. డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించేందుకు డ్రగ్స్ డిటెక్షన్ ను టెస్టు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇప్పటికే 120 డ్రగ్స్ డిటెక్షన్ పరికరాల్ని కొనుగోలు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్లలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. మొత్తం 59 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్ లో దాదాపు 260 చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, సైఫాబాద్, సైబరాబాద్ పరిధిలో ఒక్కో పిఎస్ లిమిట్స్ లో 5 నుంచి 7 చెక్ పోస్టులు ఉంటాయి. ట్రాఫిక్ పోలీసులతో పాటు టీన్యాప్ పోలీసులు జాయింట్ ఆపరేషన్స్ చేస్తారు. పబ్స్, శివారు ప్రాంతాల్లోని రిసార్ట్స్ సహా డ్రగ్స్, గంజాయి హాట్ స్పాట్స్ గుర్తించిన ఏరియాల్లో మఫ్టీలో నిఘా పెట్టనున్నారు. రాత్రి 8 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 7 గంటల వరకు చెకింగ్స్ కొనసాగించాలని నిర్ణయించారు. ఓఆర్ఆర్పై ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనదారులకు మాత్రమే అనుమతి ఉంది. సిటీలోని లంగర్ హౌస్, బేగంపేటపై ఓవర్ మినహా అన్ని ఫ్లైఓవర్స్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్స్ మూసివేస్తారు. కొత్త సంవత్సరం వేడుకలాగా చేసుకోవడం ఒక ఆనవాయితీ, మంచిది కూడా, తప్పేం లేదు. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే పరిమితులకు లోబడి పోలీస్ శాఖ చెప్పిన ఆంక్షలకు ఆ పరిమితుల్లోనే మీ ఆనందాన్ని జరుపుకుంటే, ఈ వేడుకలు జరుపుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుందనేది నా సలహా, నా విజ్ఞప్తి. ఎవరైనా సరే ఈ పరిధులు దాటితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. అట్లాగే పబ్స్, రెస్టారెంట్స్ అండ్ అదర్ ఈవెంట్ మేనేజర్స్కి ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ఇచ్చాము. ఏ పరిమితులు ఉండాలి, దేనికి లోబడి అవి పనిచేయాలి. వేళలు అంటే నిర్ణీత వేళలు కావచ్చు. ఆ ఈవెంట్లో వాళ్ళు మ్యూజిక్ అది పెడితే దాంట్లో వచ్చే సౌండ్ ఎన్ని డెసిబెల్స్ ఉండాలి, పక్క వాళ్ళకు, కాలనీలో ఉండే వాళ్ళకి ఇబ్బంది జరగకుండా. తర్వాత ఏవి అనుమతించబడతాయి, ఏవి అనుమతించబడవు, ఏ వయసు వారికి ఆల్కహాల్ అనుమతించబడుతుంది, ఏ వయసు వారికి అనుమతించబడదు, ఇవన్నీ చూసుకుని దయచేసి అవన్నీ కూడా పాటిస్తూ, మైనర్స్ వాళ్ళు ఎవరినాక వస్తే మీరు బై వెరీ ఫస్ట్ లుక్ వాళ్ళు మైనర్స్ అని తెలుస్తుంటుంది. సో వాళ్ళకు లిక్కర్ సర్వ్ చేయకూడదు. అట్లాగే డ్రగ్స్ లాంటి నిషేధిత పదార్థాలు అయితే ఇట్స్ అ బిగ్ నో. సప్లైయింగ్ దోస్ థింగ్స్ మీరు మర్చిపోండి. ఎందుకంటే అవి సప్లై చేస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఖచ్చితంగా దాన్ని నేరంలో భాగస్వాములు అవుతారు. అది చాలా పెద్ద నేరం. ఆ పెద్ద నేరంలో మీరు ఒకసారి ఇరుక్కున్నారంటే నిర్వాహకులు ఎవరైనా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ పబ్, రెస్టారెంట్లు కూడా మూసేసే పరిస్థితి వస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు ఈ రోజు నుంచి రాత్రి 8 గంటల నుంచి ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నట్టు కూడా మరోసారి హెచ్చరిస్తూ వాహనదారులకు, పబ్, రెస్టారెంట్స్, హోటల్స్ వారికి, తర్వాత ఈవెంట్స్ నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్లకు అందరూ కూడా మరోసారి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా రోడ్డు ప్రమాదాలు జరగకూడదు, ఎక్కడ కూడా న్యూసెన్స్ క్రియేట్ అవ్వకూడదు, అనుమతి లేనటువంటి ఈవెంట్ అక్కడ ఏర్పాటు చేయకూడదు అని కూడా ఈ కొత్త నియమ నిబంధనలు తీసుకొస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డిసెంబర్ 31 రేపు న్యూ ఇయర్ జనవరి 1 సందర్భంగా పలు ఆంక్షలు ఏర్పాటు చేస్తూ హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని తెలంగాణ వ్యాప్తంగా ఈ ఆంక్షలు అమల్లోకి తీసుకున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు ప్రారంభం కాబోతా ఉన్నాయన్నట్టు కూడా పోలీసులు మరోసారి వాహనదారులకు కూడా గుర్తు చేయడం జరిగింది. మద్యం సేవించి పట్టుబడితే
భారీ జరిమానా ఉండబోతా ఉంది, జైలు శిక్ష పడబోతా ఉన్నాయి, వారి లైసెన్సులు కూడా రద్దు కాబోతా ఉన్నాయి అన్న విషయాన్ని కూడా మరోసారి పోలీసులు గుర్తు చేస్తా ఉన్నారు. మొదటిసారి మోతాదుకు మించి మద్యం సేవించి వాహనంతో పట్టుబడ్డట్టయితే వారికి 10,000 జరిమానా, దాంతో పాటు 6 నెలల జైలు శిక్ష, పరిస్థితిని బట్టి వారి లైసెన్స్ రద్దు చేయాల్సి ఉంటుందనేది కూడా మొదటిసారి హెచ్చరించారు. రెండోసారి పట్టుబడితే మాత్రం రెండోసారికి మించి ఎక్కువ సార్లు పట్టుబడ్డా కూడా వారికి 15,000 జరిమానాతో పాటు 2 నెలల పాటు జైలు శిక్ష, శాశ్వతంగా వారి లైసెన్స్ ని రద్దు చేస్తామంటూ మాత్రం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనదారులను మాత్రం సీరియస్ గా హెచ్చరిస్తా ఉన్నారు పోలీసులు. అన్ని పోలీస్ స్టేషన్స్ కి ఇప్పుడే రాష్ట్ర డీజీపీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. న్యూ ఇయర్ వేడుక సందర్భంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ఈ 3 కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకమైనటువంటి ఆంక్షలు ఏర్పాటు చేస్తూ ఏదైతే ఫ్లైఓవర్స్, ఔటర్ రింగ్ రోడ్స్, పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ లాంటి హైవేస్ ఇవన్నీ కూడా పూర్తిగా నిలిపివేయబడతాయని వాహనదారులు ఎవరు కూడా వాటిపైన ప్రయాణించకూడదు, అవి పూర్తి స్థాయిలో బంద్ చేస్తామంటూ కూడా పోలీసులు ఈ ఆంక్షలు విధించడం జరిగింది. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలన్నీ కూడా అమల్లో ఉంటాయని, శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేటువంటి వాహనదారులు మాత్రం పాసులు తప్పనిసరిగా క్యారీ చేయాలి. పాసులు లేనటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు వారిని అనుమతించేది లేదంటూ మాత్రం పోలీసులు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. క్యాబ్, ఆటో డ్రైవర్ల యూనిఫామ్లు ఖచ్చితంగా ధరించాలి. వారి యూనిఫామ్ లేనట్టయితే వారిని రోడ్డుపైనే నిలిపివేస్తామంటూ మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే మాత్రం చట్టపరంగా కేసులు పెడతామంటూ కూడా ట్రై కమిషనరేట్ పోలీస్ బాసులు ఇదే విషయాన్ని మరోసారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. క్యాబ్స్, ఆటో డ్రైవర్స్ రైట్స్ ఎంత దూరం బుకింగ్ వచ్చినా, ఎంత దగ్గర బుకింగ్ వచ్చినా వాటిని అవాయిడ్ చేయకుండా వాటన్నిటిని కూడా బుకింగ్స్ తీసుకొని నిరాకరించొద్దు అంటూ మాత్రం పోలీసులు మరోసారి ఈ ఊబర్, ఓలా, క్యాబ్స్ లాంటి ప్రైవేట్ ఏజెన్సీలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పబ్బు, క్లబ్బుల్లో మద్యం సేవించి వాహనాలు నడిపితే యజమానులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. వారు మద్యం సేవించిన తర్వాత తన ఇంటి మార్గానికి ఎలా చేరుకుంటా ఉన్నారు, వారికి తగినటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ అవసరమైతే డ్రైవర్లని బుక్ చేసి వారిని ఇంటికి సేఫ్ గా చేరాల్సినటువంటి బాధ్యత ఓనర్లపైన ఉంటుంది అంటూ మాత్రం పోలీసులు మద్యం సేవించి కస్టమర్లకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలంటూ మాత్రం పోలీసులు ఈ కండిషన్స్ ని నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. సామాన్యులకు ఇబ్బంది కలిగించేలా వాహనాలు నడిపితే మాత్రం సీరియస్ గా కేసులు ఉండబోతా ఉన్నాయంటూ మాత్రం పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపైకి వచ్చి ఉన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే మాత్రం కేసులు నమోదు చేస్తాము, వాహనాలను సీజ్ చేస్తాము, ఓనర్లను సైతం దీంట్లో అక్యూజ్ కిందికి చేర్చి వాళ్ళను కూడా జైలు పాలు చేస్తామంటూ మాత్రం సీరియస్ గా హెచ్చరిస్తా ఉన్నారు. పబ్బులు, క్లబ్బులు, రెస్టారెంట్స్, ఈవెంట్స్, ఫామ్ హౌస్లలో, రిసార్ట్స్ లలో రాత్రి 1కి మించి అక్కడ 45 డెసిబుల్స్ సౌండ్ లెవెల్స్ మాత్రమే యూజ్ చేయాలి. అంతకు మించి యూజ్ చేస్తే మాత్రం ఇమీడియట్ గా వారిపైన కేసులు ఉంటాయి. ఆ అనుమతిని కూడా నిరాకరించి ఆ కార్యక్రమాన్ని నిలిపివేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నగర ప్రజలందరూ, వాహనదారులందరూ, మద్యం ప్రియులందరూ కూడా తప్పనిసరిగా పాటించి మీ న్యూ ఇయర్ ని సేఫ్ గా జరుపుకోవాలంటూ మాత్రం పోలీసులు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.